డోంట్ నో ఎనీథింగ్, లిజన్ మీ అని అనకూడదు. ఇక్కడ అవి ఇంగ్లీష్ మాట్లాడడం ఒకటి, ఈ రకంగా మాట్లాడు. యూ డోంట్ నో, తల్లిని తండ్రిని యూ డోంట్ నో, వాళ్ళకి తెలియకుండానే మనం పుట్టేసాం. ఇక్కడ తల్లి తండ్రి అన్న అక్క దగ్గర ఆ మాట రానేకూడదు. అసలు వాళ్ళకన్నీ తెలిసాయి. తెలిసినా తెలియకపోయినా మనం ఉండాల్సిన విధానం అంతే. ఇప్పుడు అందుకోవలసిన వాళ్ళు అందుకున్నారు. ఆనంద భైరవి రాగంలో ద్రౌపదీదేవి ఒక్కసారి ముందుకు వచ్చింది. ఏమిటి ధర్మరాజుల వారు మా చేత చెప్పించుకోవలసిన పరిస్థితిలోకి వచ్చారు, మీకంటే నేను ఎక్కువ దుఃఖపడద్దు, తండ్రిని కోల్పోయాను, అన్నదమ్ములను కోల్పోయాను, ధృష్టద్యుమ్నుని శిఖండిని 5 కొడుకులను చంపేశాడండి అన్యాయంగా అశ్వత్థామ. వాడిని చంపేద్దామంటే కూడా మీరేమన్నారు, అప్పుడు అడవిలో ఉన్నాడు, ఎవరన్నా చంపినా ఆనవారు కూడా దొరకదు అని నాకే ఉంగరంతోనో చూడామణితోనో సరిపెట్టుకోమని హితోపదేశాలు చేశారే. సైంధవుడు మానభంగం చేసే ప్రయత్నం చేస్తే వాడిని చంపడం కోసం భీమార్జునులు ప్రయత్నం చేస్తే వద్దు వద్దు, దుస్తులకి ఒక్కగానొక్క భర్త కాకపోతే ఎంతమంది ఉంటారండి? ఏమిటి మాటలు? మన వంశానికి మొత్తం ఒకడే అల్లుడు అని వాడిని ఎలా అల్లుడిని నుల్లుడు వాడు మన గీలుడు చేశాడు మొత్తం. అభిమన్యుడు చావడానికి వాడు కారణం కాదు. అలా మీ అహింసా భావం, మీ అతివాదం, అహింసలో మీ అతివాదం మన కుటుంబానికి మన కులానికి కాదు దేశానికి ఎంత అన్యాయం చేస్తుందో మీ జీవితానికి కూడా ఎంత అన్యాయం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు యుద్ధం చేశామని బాధపడుతున్నారా? అరణ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఎవరినండి మీరు చంపింది? ఏమన్నా సోదరులను చంపారా? సదాచారులను చంపారా? సాధువులను చంపారా? సన్యాసులను చంపారా? సత్పురుషులను చంపారా? గరదుని గృహదాహకు మంత్రరహస్య విభేది వధ విధాయి పరసతీహరు బంధుఘాతి పరధన హరణ పరుణి చంపి పుణ్యుడగుండ్రు పుడనఘా. మీకు తెలియని ధర్మశాస్త్రమా అంది. ఆ మాట అంటూ ఉండాలి మంచిగా, అయితే కోపాలు వస్తాయి. అసలు కొంతమందిని చంపే విషయంలో రాజు ఆలోచించవలసిన అవసరం లేదు. రాజు గమనించండి, అందరూ కాదు, మనమంతా కాదు. ఇందులో ఏవో కొంతమంది పేర్లు చెప్పారు కదా అని వాళ్ళు ఎవడన్నా ఉంటే వెళ్ళి చంపేద్దామని ప్రయత్నం చేయకుండా తప్పు, ఆ పాపం నాది అవుతుంది. ప్రజలు చేయకూడదు ఆ పని, రాజు చేయాలి. రాజు శిక్ష విధించేటప్పుడు కొందరి విషయంలో జాలి పడకూడదట. ఇది రాజనీతి. లోకంలో నడవాలన్నా కూడా ఇదే పద్ధతి, లోకరీతి. ఏమిటి? గరదుని విషం పెట్టి ఎవరైనా ఇతరులను చంపే ప్రయత్నం చేశారు అంటే ఆ ప్రయత్నం ఫలించినా ఫలించకపోయినా ముందు వీడిని వేసేయాలి, విషప్రయోగం చేసిన వాడిని. గృహదాహకు కొంపలు అంటించడం ద్వారా చంపేస్తారు కొంతమంది. గృహదహనం, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే సజీవ దహనం అయిపోతారు పాపం. అలా గృహదహనాలు చేసిన వాడిని కూడా రాజుకు మరణశిక్ష వేయాలి. రాజు వాడికి ఇంకో శిక్ష వేయకూడదు. వాడిని ఏదో మారుద్దామండం, వాడి చేదేమో భగవద్గీత చదివించడం, అన్నీ వృధా. వాడు మారడం, బయటకు వచ్చి మళ్ళీ అంటిస్తాడు. వాడు మారడం సమస్య కాదు, అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండడమే రాజు చూడాలి. వాడిని మార్చడం రాజు పని కాదండి. ఇప్పుడు మన శిక్షా విధానంలో కూడా రావాల్సిన మార్పు ఇది. వాడిని మారుద్దాం ఉండడం, ఊరికే విచారణ పొడిగించడం, శిక్షాకాలం పొడిగించడం, జైల్లోనే అట్టిపెట్టేవాడు ఎప్పటికీ మారడు. మారేవాళ్ళు కోటికి ఒక్కడు ఉంటాడు, కానీ ఈలోపు బయటకు వచ్చి పొడి చేసేవాళ్ళు 1,000,000 మంది ఉంటారు. నీతి వేరు, రాజనీతి వేరు. రాజనీతి చాలా కఠినంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది క్రూరంగా ఉండవలసిన అవసరం లేదు. కఠినం వేరు, క్రూరం వేరు. అలాగే కఠినం వేరు, ఖచ్చితంగా ఉండడం వేరు. ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండే ఒత్తుక్క కాదు, సందర్భం వచ్చిందని చెబుతున్నా. ఖచ్చితం, కడవలోక ఖచ్చితంగా ఉండాలి. అందుకని విషం పెట్టే ప్రయత్నం చేసిన వాడిని, ఇల్లు తగలబెట్టే ప్రయత్నం చేసిన వాడిని గృహదాహకు మంత్రరహస్య విభేది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కృష్ణుడు కావాలనే కర్ణుడికి ఆ ఘటోత్కచుడు శక్తి విషయం గుర్తు రాకుండా చేశాడు, కానీ బయట చెప్పలేదు ఆ విషయాన్ని. ఘటోత్కచుడు పోయాక చెప్పాడు, అప్పుడే చెప్పాలి. ముందే చెప్పేస్తే ఎలాగా? ఈ పరికమాలిన సీరియల్స్ కథలే ముందు చెప్పరు, 1000 భాగాలు అయితే కానీ ఇవన్నీ చెప్పేస్తే ఎలాగండి? అంటే ఎప్పుడు చెప్పకుండా ఉంటాయి, చెప్పే ఉంటాయి. అది ప్రతి విచక్షణ. ఎవరు చెప్పలేరు, దానికి సూత్రం ఉండదు, దానికి సూత్రాలు ఉండవు. ఎవరు మటుకు వారు ఆలోచించుకోవాలి. దీనివల్ల ప్రమాదం. కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది ఎవరికైనా. దానికి గురువుగారు అవసరం లేదు. అందుకని మంత్ర రహస్య విభేది వధ విధాయి. అన్యాయంగానే ఇతరుల్ని వధించినవాడు, రకరకాల మార్గాల్లో వధని విధించినవాడు, వాడిని చంపేయచ్చు. అంటే మన మీద హత్యా ప్రయత్నం జరిగితే మనం వెంటనే ఎదురుదాడి, అంతే. ఆ పోయినా మనకు సంబంధం. చట్టం కూడా రక్షణ కల్పిస్తుంది. ఆత్మరక్షణ కోసం చేసే హత్య కాదు. చట్టమే ఉంది. వెనక బాలకృష్ణ సినిమాయే వచ్చింది దాని మీద. అది గ్రహించాలి మనం. అన్నిటికీ పిరికి వాళ్ళ కూర్చుంటే ఎలాగా? పరసతీహరు, రావణాసురులాగా పరశుతులను హరించిన వాడు నిర్దాక్షిణ్యంగా చంపించు. రాముడు పని కట్టుకుని వెళ్ళి చంపాడు.
ఇంత చేసి చంపాడు కాబట్టి వెంటనే వచ్చిన సీతను స్వీకరించాడా? వ్యామోహపడలేదు, ఆగవలసిన చోట ఆగాడు, పెట్టే పరీక్ష పెట్టాడు. ఎందుకంటే ఆవిడ మహారాణి కావాలి, మామూలు స్త్రీ కాదు. ప్రజల్లో ఎటువంటి దురభిప్రాయాలు కలగద్దు, అందుకని తొందరపడలేదు. ఆవిడ బయటపడుతుందని ఆయనకు తెలుసు. పరశుతులు హరించిన రావణాసురుడు లాంటి వాడిని చంపేవలసిందే. మీరు ఆ సైంధవుణ్ణే క్షమించారు, కొంపలు మునిగాయి. బంధుఘాతి, బంధువుల విషయంలో తేడా వస్తే ఒకటే ఉపాయం. అంత భయంకరమైన వ్యవహారం అయితే వదిలే, మాట్లాడడం మానేయి. ఇతరులు ఉపేక్ష మాత్రం దండుయులు అంటాడు చెన్నైసూరి. ఉపేక్ష వదిలే, పట్టించుకోకు, ఫోన్ చేసినా పలక్కు. అంతకుమించి అక్కాల వెళ్ళి వాళ్ళని చంపేక్కలేదు, తప్పది. బంధువులను చంపడం చాలా తప్పు. చివరికి దానివల్ల ఆశ్రయం కోల్పోయిన వాళ్ళకి మనం ఆశ్రయం కల్పించాలి. కల్పించకపోతే ఆ పాపం మనదే. అంటే దగ్గర బంధువులను అలా చంపకూడదు, ఎంత కోపం వచ్చినా సరే. వాళ్ళు ఇల్లు అమ్మేశారని తల్లిని చంపేస్తారట. చంపేయటం ఒక ఇల్లు అమ్మేశారని. ఎమ్మరండి, ఆవిడ అప్పుల్లో ఉంది, అమ్మింది. ఇవో ఆవేశాల్లో అది మహాపాపం. అలాగే పారాధానహారణ పరుణి, ఇతరుల భూములు ఆక్రమించడం, ఇతరుల పొలాలు ఆక్రమించడం, ఇతరుల డబ్బు కొట్టేయడం, చిట్టుమన్న కంపెనీలు పెట్టి మోసం చేసి మూసేసి మొత్తం అందరి నెత్తి మీద ఆమోదం రాసేయడం. ఇవి వీళ్ళందరినీ వెంటనే మరణశిక్ష విధించమని చెప్పారు ధర్మశాస్త్రం. అదే మాట ద్రౌపది చెప్పారు. ఇందులో ఇప్పుడు మాట ఉంటుంది, ఎన్నింటిలో ఏది చేసినా సరే మరణం విధించవచ్చు అంటే అన్నీ చేశాడు దుర్యోధనుడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. గరదుని భీముడికి విషం పెట్టాడా లేదా? గృహదాహకు లక్క ఇంట్లో మన పెట్టి కాల్ చేసాడా లేదా? మంత్ర రహస్య విభేది, మనం ఎక్కడో అజ్ఞాతవాసం చేస్తుంటే మన మీద నిఘా పెట్టి గొడవలు పెట్టి మన బయటికి లాగే ప్రయత్నం చేసాడా లేదా? మన జీవితాలు పాడు చేసాడు లేదా? వధ విధాయి, మన వాళ్ళని ఎంతమందిని చంపాడు అన్యాయంగా. యుద్ధంలో చంపినందుకు ఆయనే బాధపడి చివరి రోజు కూడా ఏం పశ్చాత్తాపం లేకుండా చేసుకుంటాడా? అది దారుణంగాను. పైగా అర్జునుడికి భయపడి సైన్యం పారిపోతుంటే రెచ్చగొట్టి వెనక్కి పంపి వాళ్ళందరినీ చంపిస్తాడా? వధ విధాయి కాదు, వాడిని మనం చంపొద్దు. పరసతీహరు, నా విషయంలో వాళ్ళు ప్రవర్తించిన విధానం ఏమిటి? మానభంగం చేస్తేనే చేసినట్టు జుట్టట్టుకు లాగితే అవమానం కాదా? బంధుఘాతి, బంధువుల్ని కాదండి ఆయన తగాదా పెట్టుకున్నది. ఎంత అన్యాయం చేసింది బంధువులకు కాదు. పారాధాన హారణ పరుణి, మన ఐశ్వర్యం అంతా కొట్టేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు వేశాడు. మామూలుగా సాధ్యం కాకపోతే పేకాట కూడా ఆడించాడే. మీరే కదా ఆడిన మహానుభావులు. అన్నీ ఏ ఒక్కటి చేసినా సరే వాడు నేరస్తుడు అంటే అన్నీ చేసిన వాడిని క్షమిస్తారా? ఏం దయాగుణం అండి మీది. ఇందులో ఔచిత్యం ఏదైనా ఉందా? చేతగానతనం ఉందా? అని శుభ్రంగా తలంటే, ఆవాడు పుట్టినరోజో కాదో తెలియదు కానీ ధర్మరాజుకి శుభ్రంగా తలంటి నలుగు పెట్టి నూనె రాసి శుభ్రంగా కుంకుడు పులుసు పోసేసింది. కళలో పడిందని ఎడుస్తున్నాడు. ఓ పక్క ఓ బేల మొక్క నోటో పెట్టి ఉప్పరాయి ధర్మరాజు కళలో పడింది ద్రౌపది అంటే ఉప్పరాయి పెట్టింది. మరి ఏమిటండి ఆ మాటలు? పైగా ఇంకొక మాట, లోక వ్యవస్థ నడవడం కోసం ఎంత గొప్ప మాట ద్రౌపదీదేవి ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని చెప్పిందో చూడండి.